నేను ఈరోజు పెసరపప్పు చేస్తున్నాను. ఒక స్మాల్ టిప్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నా దగ్గర ఉన్న పెసరబ్యాళ్ళు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇది అంటే నా దగ్గర ఉన్న పెసరబ్యాళ్ళు. ఇవి కలర్ చూడండి డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఎందుకు ఇలా ఉన్నాయి అని మీకు డౌట్ వస్తుంది కదా! చెప్తాను. ఫస్ట్ పెసలండి. పెసల్ని డైరెక్ట్‌గా బాగా ఫ్రై చేసి వాటిని ఇసురాయితో విసిరితే ఇలా బ్యాళ్ళవుతాయండి. ఈ వచ్చిన బ్యాళ్ళతో నేను పెసరపప్పు చేస్తాను. యాక్చువల్‌గా ఇవి మా అమ్మ నాకు చేసి పంపిస్తుంది. ఇలా అంటే ఊర్లో విసురాయి ఉంటుంది కదా! అక్కడ పెసల్ని బాగా ఫ్రై చేసి విసిరి ఆ వచ్చిన బ్యాళ్ళని ఇలా నాకు ఒక బాక్సెస్‌లో పెట్టి పంపిస్తుందండి. జనరల్‌గా మనం ఎలా పప్పు చేసుకుంటాము? పెసర బ్యాళ్ళని తీసుకొని ఫ్రై చేసి పప్పు చేసుకుంటాం కదా! అలా కాకుండా ఈ ప్రాసెస్‌లో పప్పు చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది విలేజెస్‌లో ఉన్న వాళ్ళకైతే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇసురాయి ఉంటుంది కదా! అదే సిటీలో, టౌన్‌లో ఉన్న వాళ్ళకి కుదరదు. నేను చెప్పిన టిప్ మీకు నచ్చితే లైక్